హైదరాబాద్ నగరం 500 సంవత్సరాల కంటే ముందు నుంచే వెలసి ఉన్నదని, అప్పటికే నగర జనాభా లక్షల సంఖ్యలో ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. గొల్లరాజులు హైదరాబాద్ నగరాన్ని పరిపాలించక ముందు నుంచే చోళులు, చాళుక్యులు, కృష్ణదేవరాయలు లాంటి ఎందరో మహారాజులు పరిపాలించారు. గుడులు, గోపురాలతో హైదరాబాద్ నగరం విరాజిల్లుతూ ఉన్నది. వందల సంవత్సరాల క్రితమే కార్వాన్ ప్రాంతంలో శ్రీ శ్రీ దర్బార్ మైసమ్మ అమ్మవారి ఆలయం వెలిసింది. అమ్మవారు గోల్కొండ కోట వెళ్ళే ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే సాంప్రదాయం, నమ్మకం ఉంది. అప్పటి రాజ్యంలో అక్కన్న మాదన్న మంత్రులుగా ఉన్న సమయాన అమ్మవారి సన్నిధిలో పూజలు నిర్వహించి కొలువుకు వెళ్ళేవారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్థానికులు, పూజారులు తెలుపుతున్నారు. ఇప్పటికీ కార్వాన్ దర్బార్ శ్రీ మైసమ్మ అమ్మవారి గుడి లోపలికి అడుగు పెట్టడమే తరువాయి. మానసికంగా ఏదో తెలియని శక్తి అనుభూతి కలుగుతున్నది. ఎంతో ప్రశాంతత ఉట్టిపడుతుంది. అమ్మవారు కొలువై ఉన్న తీరుతో ఇటే భక్తులకు తెలిసిపోతుందని అనుభవపూర్వకంగా తెలిసిన విషయం. అమ్మవారు ఒక్కరే ఆలయంలో కొలువు తీరి ఉన్నారు. నిత్యం భక్తులు సుదూర ప్రాంతాల నుండి తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. స్థానికులు ప్రతినిత్యం కనీసం అమ్మవారి ముఖ దర్శనం చేసుకొని రోజువారి పనులకు వెళ్ళటం చూస్తే కానీ ఆ ముచ్చట తీరదు. గుడికి ఇరుపక్కల ప్రధాన రహదారి కలిగి ఉన్నది. గుడికి కుడి పక్కన రహదారి గోల్కొండకు వెళ్తున్నది. గుడి ముందు నుండి ఎడమవైపుకు పోతున్న దారి గుడిమల్కాపూర్, మెహదీపట్నం వెళ్తున్నది. అఫ్జల్ గరీ గోల్కొండ వరకు పోయే బస్సు నంబర్ 80 ఆర్టీసీ బడుపు నడుపుతున్నారు. ఈ బస్సులో ఎక్కి దర్బార్ మైసమ్మ గుడి దగ్గర అని కండక్టర్కు చెప్తే గుడి దగ్గర బస్టాప్లో దించుతారు. గుడి నుండి మెహదీపట్నం వరకు 118 తాళ్ళ గడ్డ బస్సు వెళ్తుంది. గుడి నుండి లోకల్ ఆటోలు 20 రూపాయలకు మెహదీపట్నం వరకు తీసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. రాఘవేంద్ర పంతులు గారు నమస్కారం. ఈ దర్బార్ మైసమ్మ అమ్మవారు ఎప్పుడు వెలిసిండ్రు, ఏ విధంగా పూజలు ఇక్కడ జరుగుతాయో ఒకసారి చెప్పాలి. ఇది శ్రీ కార్వాన్ దర్బార్ మైసమ్మ దేవాలయం అత్యంత ప్రాచీనమైనది, అత్యంత పురాతనమైనది కూడా. ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయము కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి ఉన్నది. అఖండ మాదన్న దేవాలయం వారు ఇక్కడ దర్శించుకొని గోల్కొండ కోటకి వెళ్తుండేవారు. చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం అమ్మవారి దేవాలయం. ఈ అమ్మవారికి ప్రతిరోజు కూడా నిత్య అభిషేకము, అలంకారము, ప్రతిరోజు కుంకుమార్చన, లలితా సహస్రనామ కుంకుమార్చన, ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం, శుక్రవారం కూడా అమ్మవారి యొక్క రాహుకాల సమయంలో రాహుకాలం పూజ, అమ్మవారి నిమ్మకాయల దీపాలు వెలిగించడం జరుగుతుంది. అమ్మవారిని ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది అమ్మవారిని దర్శించుకుంటారు. చాలా విశేషంగా శుక్రవారము, మంగళవారం, ఆదివారము అమ్మవారికి ప్రత్యేకంగా అలంకారం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి సామూహికంగా సత్యనారాయణ సంవ్రతము, అన్నప్రసాద కార్యక్రమం కూడా దేవాలయం నుండి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత చాలా విశేషమైనది. కోరిన కోరికలు తీర్చినటువంటి అమ్మ కార్వాన్ దర్బార్ మైసమ్మ అమ్మవారు మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుస్తుంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క బోనాలు అత్యంత వైభవంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. విశేషంగా అమ్మవారి యొక్క ఆషాఢమాస బోనాలలో ప్రత్యేకంగా విశేషంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దేవి యొక్క నవరాత్రులు, అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా 9 రోజులు విశేషంగా అలంకారాలు, పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా చండీ హోమము, నిత్య అన్నదానం, ఉదయము సాయంత్రం అన్నప్రసాద కార్యక్రమము అత్యంత వైభవంగా దేవాలయం నందు ఈ యొక్క నవరాత్రులలో కూడా, అమ్మవారి యొక్క నవరాత్రులలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు దేవీ శరణ్ అంటే ఉగాది నవరాత్రులలో కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి విశేషంగా ప్రతిరోజు కూడా అలంకారాలు, నిత్య అలంకారాలు, ధూపదీప నైవేద్యాలు, ఈ యొక్క ఉగాది నవరాత్రులను కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు చాలా అమ్మ అని పిలిస్తే చాలు పొంగు పొంగాలనేటువంటి అమ్మవారు విశేషంగా అన్ని కోరికలు కూడా నెరవేరుస్తుంది. కాబట్టి భక్తులు ప్రతి వారం కూడా కుంకుమార్చన, లలితాసమ పారాయణము, కోడి బియ్యాలు, అభిషేకాలు, నిత్య ప్రతిరోజు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయం నందు అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది.